హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అల్లు అర్జున్ అన్నని అరెస్ట్ చేశారు భయ్యా ఈరోజు మార్నింగ్. అసలు అల్లు అర్జున్ అన్నని ఎందుకు అరెస్ట్ చేశారు? అదే కాకుండా సంధ్యా థియేటర్‌లో ఒక పర్సన్ అయితే చనిపోయారు. దానికి అల్లు అర్జున్‌కి సంబంధం ఏంటి అనేది వీడియోలో డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఎవరైనా మన ఛానల్‌కి ఫస్ట్ టైం వస్తే కొద్దిగా లైక్ చేయండి భయ్యా. ఇక వీడియోలోకి ఎంటర్‌దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్యా, అల్లు అర్జున్ 'పుష్ప 2' మూవీ అయితే రిలీజ్ అయింది భయ్యా. అయితే సంధ్యా థియేటర్‌లో అయితే రిలీజ్ అయింది. అయితే అక్కడనమాట మన అల్లు అర్జున్ ప్రీమియర్ షోకి అయితే వెళ్ళాడు భయ్యా. అయితే వెళ్ళిన కారణంగా అక్కడ బాగా క్రౌడ్ ఎక్కువయ్యి దాంట్లో ఒక పర్సన్ అయితే మరణించారు. అయితే అల్లు అర్జున్ వాళ్ళకనమాట 25 లక్షలు ఇస్తారని ప్రకటించాడు భయ్యా. అయితే ఇదంతా బాగానే ఉంది. అయితే ఆ పర్సన్ అనమాట, ఆ లేడీ పర్సన్ హస్బెండ్ అనమాట కేసు అయితే వేశాడంట. ఇది మొత్తం జరిగింది అల్లు అర్జున్ వల్లే అని. అయితే అలా ఎందుకు కేసు వేశారు అంటే, అల్లు అర్జున్ పెద్ద స్టార్ భయ్యా. అదే కాకుండా సంధ్యా థియేటర్ అంటే చాలా మందికి తెలుసు. చాలా ఫ్యాన్స్ అనమాట. అక్కడ బాగా రద్దీ ఉండే ప్లేసే అనమాట. చాలా ఫ్యాన్స్ కూడా అక్కడ వస్తుంటారు. అదే కాకుండా అల్లు అర్జున్ వస్తున్నాడు అంటే అది మామూలు విషయం కాదు. అయితే అల్లు అర్జున్ వస్తున్నట్టు పోలీసులకి ఇన్ఫార్మ్ చేయలేదంట భయ్యా. అయితే వచ్చారు పోలీసులు, కానీ తర్వాత అయితే వచ్చారు. ఆ పోలీసులు వచ్చిన సంఘటన, అదే కాకుండా అల్లు అర్జున్ ఒకేసారి లోపల వెళ్ళడం, దాని కారణంగా అక్కడ కొద్దిగా క్రౌడ్ అలాగే తొక్కిసలాట అయితే జరిగిందంట భయ్యా. దాంట్లో ఆ లేడీ పర్సన్ అయితే మరణించారు. అయితే వాళ్ళ పిల్లాడు అన్కాన్షియస్‌లో ఉన్నాడంట. దాని కారణంగా అల్లు అర్జున్ వల్లే ఇదంతా జరిగింది అని అయితే ఆయనైతే కేసు వేశాడు. అయితే అల్లు అర్జున్ పెద్ద స్టార్ భయ్యా. లో ప్రొఫైల్ మెయింటైన్ చేసి కొద్దిగా రావాల్సింది. అదే కాకుండా ముందుగానే అల్లు అర్జున్ కొద్దిగా ప్రకటన లాంటిది చేశారు, నేను ఆ థియేటర్‌కి వస్తున్నా అని. దాంతో చాలామంది ఫ్యాన్స్ అనమాట అక్కడైతే వచ్చారు. అల్లు అర్జున్ అంటే మామూలుడా, ఐకాన్ స్టార్. అది కాకుండా దాదాపు పెద్ద పెద్ద సినిమాలైతే తీస్తున్నాడు. దానివల్ల అల్లు అర్జున్‌ని చూడడానికి చాలా చాలా ప్లేసెస్ నుండి మనుషులైతే వచ్చారు. అదే కాకుండా అనమాట అల్లు అర్జున్ చూడడానికి, సినిమా కన్నా అల్లు అర్జున్ చూడడానికే వచ్చారు. అయితే ఆ రకంగా అనమాట పోలీసులు అక్కడ రావటం, అల్లు అర్జున్‌లోకి రావడం, దానివల్ల అక్కడ కొద్దిగా తొక్కిసలాట జరిగింది. దాంట్లో ఆ పర్సన్ అయితే మరణించారు. దానివల్ల నువ్వు రావటం మాకు ఇన్ఫార్మ్ చేయలేదు, అల్లు అర్జున్ రావటం పోలీసులకైతే ఇన్ఫార్మ్ చేయలేదు. దాని కారణంగా పోలీసులు ఈ రకంగా అయితే రియాక్ట్ అయ్యారు భయ్యా. అల్లు అర్జున్ని అరెస్ట్ అయితే చేశారు. అయితే అల్లు అర్జున్ తక్కువ వాడేం కాదు, వచ్చేస్తాడు. కాకపోతే ఒకవేళ గట్టిగా బుక్ అయితే 5 లేకపోతే 10 సంవత్సరాలు జైల్లోనే ఉండాలి అని చాలామంది చెప్తున్నారు. అయితే దీని మీద ఏం జరుగుతుందో నెక్స్ట్ అనేదనమాట నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇప్పుడు దాకా అనమాట అయితే పోలీస్ స్టేషన్లో అయితే ఉన్నాడు భయ్యా. రేపు కానీ ఈరోజు ఈవినింగ్ కానీ పక్కాకైతే బయటకైతే వచ్చేస్తాడు. కానీ ఒకవేళ స్ట్రాంగ్గా కేసు కనుక స్ట్రాంగ్ అయితే అల్లు అర్జున్ దాదాపు ఉండాలి అని చెప్తున్నాడు భయ్యా. అయితే ఏం జరుగుతుందో చూడాలి. అల్లు అర్జున్ ఈ కేసు గురించి మరిన్ని అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్.